తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం గుణపాటిపాలెం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మారంరెడ్డి శ్రీనివాసులరెడ్డి నివాసంలో వైకాపా మండల అధ్యక్షులు సన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మెరుగ మురళీధర్ పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పూర్తిగా విఫలమైందన్నారు. సూపర్ 6 హామీలు అమలు చేయకపోగా ప్రతి పథకంలోనూ చిత్ర విచిత్రాలుగా కోతలను విధిస్తున్నారని అన్నారు. తమ ప్రభుత్వ పాలనలో రైతాంగం సుభిక్షంగా ఉండేవారన్నారు. నేడు వరికి మద్దతు ధర లేకపోవడంతో రైతులు నష్టాల పాలవుతున్నారని అన్నారు. ఏడాది పూర్తయినప్పటికీ ఇంటికొక ఉద్యోగం, నిరుద్యోగ వృత్తి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊసే లేదన్నారు. తల్లికి వందనం నగదు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా జమ అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జన హృదయ నేత గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతిపక్షం ఎంత పవర్ఫుల్గా ఉంటే పాలకపక్షం కూడా చెప్పిన మాటలు ప్రజలకు సహాయం చేస్తుందన్న ఉద్దేశంతో ఆయన పాలకపక్షం మీద ఒత్తిడి తెచ్చే విధంగా కార్యక్రమాలు రూపకల్పన చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా 1 సంవత్సర కాలం పాటు బాబు గారు ఎలక్షన్లో మీరు ఏ రకమైన మేనిఫెస్టో చెప్పారు. మేమైతే మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ లాగా, ఒక ఖురాన్ లాగా, ఒక భగవద్గీత లాగా ఉండాలి తప్ప గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 600 అబద్ధ వాగ్దానాలు బుట్టలో వేసిన విధంగా చేయకూడదు అని భారతదేశ చరిత్రలోనే ఎలక్షన్ ముందు చెప్పే మాటలు విలువలతో కూడిన మాటలుగా ఉండాలని మేనిఫెస్టోలో నవరత్నాలు తయారు చేసుకొని అవన్నీ కూడా సంవత్సరం లోపల సంపూర్ణంగా 90% పైన ఆయన కంప్లీట్ చేయడం జరిగింది. చెప్పని విషయాలు కూడా చాలా చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం అలా కాకుండా బాబు షూరిటీ బాండ్లు ఇచ్చారు. అవన్నీ మోసం గ్యారంటీ. ఈ ప్రోగ్రాం ఈ వాతావరణంలో పోవాలా? మనం ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ మీకు బాండ్లు ఇచ్చారు కదా, మాటలతో నమ్మరని చెప్పేసి బాండ్ రూపంలో మిమ్మల్ని అందరినీ మోసం చేసేశారు. ఈ సంవత్సర కాలంలో ఈ బాండ్ల రూపంలో ఇచ్చిన హామీలు ఎన్ని అమలు పరిచారు మీరే బేరే చేసుకోండి. పరిపాలనకి మీరు బేరే చేసుకుంటే మీకు ఎవరు చెప్పిన మాట చెప్పిన ప్రకారం చేస్తారు. ప్రజల్ని ఎవరైతే హక్కును చేర్చుకుంటారు, చిన్న బిడ్డలు కూడా, పేద బిడ్డలను కూడా గొప్పగా ఉండాలి, భవిష్యత్తులో మంచి వాతావరణం రావాలి, వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదివి విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించాలని ఎవరికి పట్టుదల ఉంది. ఇవన్నీ బేరే చేసుకుంటూ రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మన ప్రజాకోట్లోనే గెలుచుకోవాలి కాబట్టి ఒక మంచి వాతావరణంలో పోవాలనే ఉద్దేశంతో కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈరోజు మీ అందరి సమక్షంలో ఈ కరపత్రాలు విడుదల చేస్తున్నాం. దీంట్లో ఒక యాప్ ఇచ్చారు. ఆయన ఏం చెప్పాడనే విషయాలు కూడా మనకు తెలిసిపోతుంది. అదే రకంగా మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఈ మేనిఫెస్టో మీద ఆయన స్పీచ్ ఇవ్వడం జరిగింది. కూలంకుషంగా మాట్లాడారు. అందువల్ల ఇవన్నీ తెలుసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ మీ అందరి సమక్షంలో దీన్ని రిలీజ్ చేస్తున్నామని తెలియజేసుకుంటున్నాను.